కబ్జా కోర్టు ఎవరన్నది నిన్నటితో తేట తెల్లమైపోయింది. ఇక పలాస కాశీబుగ్గ నడుమకోట్ల విలువగల ప్రభుత్వ భూముల్ని వైసీపీ నాయకులు మాజీ మంత్రి సీదరి అనుచరుడు ఆక్రమించుకున్న ఆస్తిని మళ్లీ ప్రభుత్వపరం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నీతి నిజాయితీని నిరూపించుకున్నారు. గౌతు ఫ్యామిలీ అని వాళ్ళ నాయకత్వం నియోజకవర్గంలో ప్రజలు అనుకున్నట్టున్నారు. గౌతు నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని నియోజకవర్గ తెలుగుదేశం అధికార ప్రతినిధి తలగన నరసింహమూర్తి నాయుడు కొనియాడారు. పలాస నియోజకవర్గంలో పలాస చరిత్రలో నిన్న జరిగిన వైసీపీ గూండా మోకలు ఆక్రమించుకున్నటువంటి కబ్జా తొలగింపు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చెప్పక తప్పదు. అసలు ఈ పలాస నియోజకవర్గంలో గతంలో పరిపాలించిన నాయకులు ఈ పలాసను ప్రశాంతంగా ఉంచడానికి ఇక్కడ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు అరాజక కార్యక్రమాలు జరగకుండా చాలామంది పెద్దలు ఈ పలాస పట్టణాన్ని ఉమ్మడి సోంపేట నియోజకవర్గాన్ని కాపాడుకొని వచ్చారు. అయితే ఈ పలాసలో గత మంత్రి అండదండలతో కొందరు పేట్రేగిపోయి స్వార్థ ప్రయోజనాలతో గవర్నమెంట్ ఆస్తులను సైతం అన్యాక్రాంతం చేసి వ్యాపారాలు కొనసాగిస్తుంటే అప్పటి మంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉండిపోయాడే కానీ ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ మంత్రి చేస్తున్నటువంటి ఆరోపణలు ఆ గౌతు ఫ్యామిలీ మీద చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు అదే గౌతు ఫ్యామిలీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణం నడిబొడ్డులో నిలబడి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి 40 రోజులు గడవక ముందే తన మార్పును చూపించిన గౌతు ఫ్యామిలీ ఈ నియోజకవర్గానికి ప్రశాంతంగా ఉంచడానికి వచ్చిన గౌతు ఫ్యామిలీకి ధన్యవాదాలు చెప్తూ ఈ పలాస పట్టణాన్ని ఇలాగే ప్రశాంతంగా ఉంచి ఇంకా మరిన్ని కబ్జాదారుల యొక్క భూముల్ని గవర్నమెంట్ తీసుకొని ప్రజలకు అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌతు శిరీషమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ ఆవిడ ఇదే బాణీని కొనసాగించి ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను.